హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. కూరగాయల్లో రారాజు ఎవరంటే వంకాయ అని చెప్తారు కదండి. వంకాయతో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. ఈరోజు నేను మీకు వంకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. వంకాయ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ కొంతమంది అయితే తినరు. అలాంటి వారి చేత కూడా తినిపించాలంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చేయటం చాలా అంటే చాలా ఈజీ అండి. మరి ఇప్పుడు ఈ కర్రీ కోసం ముందుగా పావు కిలో వంకాయలను తీసుకుని శుభ్రంగా కడుక్కోండి. మీకు నచ్చిన వంకాయలు తీసుకోండి. కడుక్కున్న తర్వాత వంకాయల్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఘాటు చివరి వరకు కాకుండా ఒక 1 ఇంచ్ వదిలేసి అలా 4 ముక్కలుగా కట్ చేసుకున్న వెంటనే సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోండి. ఇలా సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోవటం వల్ల వంకాయ అనేది కలర్ మారిపోకుండా ఉంటుంది. ఇలాగే అన్ని వంకాయల్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన వంకాయలు తీసుకోవచ్చండి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి 3 ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు 6-7 వెల్లుల్లి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 2 స్పూన్ల కారం వేసుకోండి. ఈ కర్రీకి కారమే ఇంపార్టెంట్ అండి. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసిన ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని వాటర్ పోయకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఈ పేస్ట్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. వాటర్ అనేది పోయకుండానే మిక్సీ పట్టుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయల్లోకి మధ్యలోకి ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోండి. ఇలా చక్కగా అన్ని వంకాయలకి ఈ ఉల్లి మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మీరు తీసుకునే కారం పట్టే కర్రీ టేస్ట్ అది కలరు బాగుంటుందండి. మీరు కనుక కారం చప్పగా ఉంటే కర్రీ టేస్ట్ అంత బాగోదు. కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉండే కారాన్ని తీసుకోండి. ఇలానే వంకాయలు అన్నిటిలోకి పెట్టేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని నిదానంగా స్టఫింగ్ పోకుండా ఒక్కొక్కటిగా పెట్టుకోండి. ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా అన్ని వంకాయల్ని పెట్టేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా వంకాయలన్నీ పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా మూత పెట్టడం వల్ల వంకాయలు అనేవి త్వరగా మగ్గుతాయండి. ఇలా ఒక 3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒకసారి క్లాత్తో బాండీని తిప్పుకోండి. మీరు గనక గరిటెతో తిప్పినట్టయితే వంకాయలోని స్టఫింగ్ పోయి వంకాయలు అనేవి విరిగిపోతాయి. కాబట్టి ఫస్ట్ క్లాత్తో తిప్పుకోండి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. అలాగే ఇందాక మిగిలిపోయిన ఉల్లికారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఇంకొక 3 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా ఒక 3 నిమిషాలు మగ్గించుకున్నాక మెల్లిగా రెండో వైపు వంకాయలను తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనకి కర్రీ దగ్గర పడే కొద్దీ కర్రీ అనేది అడుగంటుతుంది. కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా, కర్రీ అనేది మనకి దగ్గర పడుతుంది. కాబట్టి నిదానంగా గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేయటం వల్ల మనకి కర్రీ అనేది అడుగంటిపోకుండా ఉంటుందండి. కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇలా ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి ఉల్లిపాయలోని పచ్చిదనం అంతా పోయి ఆయిల్ పైకి తేలి కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ కర్రీ ఫ్రై అవ్వటానికి ఒక
10 నిమిషాలు పడుతుంది అంతేనండి, ఎక్కువ టైం పట్టదు. ఇలా ఆయిల్ పైకి తెల్లిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఉల్లి కారం రెడీ. ఇంతేనండి, ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని వేడి వేడి అన్నంలో ఈ వంకాయని వేసుకుని తింటే ఎంత బాగుంటుందోనండి. నాన్ వెజ్ కర్రీస్ కూడా పనికిరావు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేయటం కూడా చాలా సింపుల్, ఈజీ కదండి. ఇలా రెడీ అయిన కర్రీ మనకి మినిమం 4 డేస్ వరకు పాడైపోకుండా ఉంటుందండి. అది కూడా మీరు ఎక్కడ పచ్చిదనం అనేది లేకుండా ఫ్రై చేసుకుంటేనే. మరి ఈ వంకాయ ఉల్లి కారం మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌కి కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.